హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఈరోజు నేను ఒక స్వీట్ డిజైర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒకసారి మా ఫ్రెండ్ తీసుకొని వచ్చిందనమాట. చాలా బాగుండే, ట్రై చేద్దాము అని అనుకున్నా, ఈరోజుకి కుదిరింది. సో ఈరోజు ట్రై చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను. బనానా పుడ్డింగ్ అనమాట. ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట. జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. విత్ 5 ఇంగ్రీడియంట్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎవరికైనా లైక్ మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సో ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం బేక్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే కొద్దిసేపు 2 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఇప్పుడు వేరే స్వీట్స్, ఇప్పుడు మనం కేక్ అలాంటివి చేస్తే చాలా టైం పడుతుంది కదా. సో మనకి అప్పటికప్పుడు ఏదైనా కావాలి అనుకుంటే, ఇన్ కేస్ మనకి ఇంట్లో ఏదైనా లైక్ రైప్డ్ బనానాస్ ఉన్నాయి అనుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ మనకి స్వీట్ ఒక్కొక్కసారి క్రేవింగ్స్ రావచ్చు. సో అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినా ఈజీగా చేసుకొని తినొచ్చు. మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ట్రెండ్ అయిపోయింది కదా. అప్పటికప్పుడు స్వీట్ మనకి ఏమన్నా క్రేవింగ్స్ అయితే తినాలి అనిపించి బ్రెడ్ మీద లైక్ మిల్క్ వేసి అటు ఇటు టోస్ట్ చేస్తారు కదా. సో అలానే ఇది కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ 5 మినిట్స్లోనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇవి మీకు అందరికీ అవైలబుల్ ఉంటాయి. నేను ఏవి ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినా కూడా ఖచ్చితంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏమేమి కావాలి, ఎలా చేస్తాను అనేది ప్రాసెస్. సో ఫస్ట్ దీనికి జెల్లో అనే క్రీమ్ కావాలన్నమాట. ఇది బనానా క్రీమ్, ఇది కావాలి మనకి. మేము మొన్న HEB అనేది స్టోర్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం ఆ స్టోర్కి వెళ్ళాము. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి వెళ్ళాము. సో అది మాకు అర్వింగ్లో లేకుండే అనమాట, దగ్గరలో. మేము ఇప్పుడు నార్త్ లెగ్లో ఉంటున్నాం కదా. సో అది మాకు కొంచెం ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంది. సో చూద్దాము అసలు ఆ స్టోర్ ఎలా ఉంది అనేసి వెళ్ళాము. సో అక్కడ ఇవి దొరుకుతాయా లేదా అని చూసాము. అక్కడ ఉన్నాయన్నమాట. మీకు వాల్మార్ట్, క్రూగర్ అక్కడ కూడా దొరికేస్తాయి. సో ఒకసారి మీరు ఇవి చేసుకోవాలంటే అక్కడ కూడా చూడొచ్చు. దీనికైతే మనకి జెల్లో బనానా క్రీమ్ అని ఉంటుంది అనమాట. సో ఈ బ్రాండే తీసుకోండి. సో ఇదొకటి కావాలి. వేఫర్స్ ఉంటాయి అన్నమాట, మినీ నీలా వేఫర్స్ అని ఉంటాయి. సో ఇది కూడా అక్కడే తీసుకున్నాము. ఇదొకటి కావాలి. ఇదొక ప్యాక్ తీసుకున్నాము. దీనిలో 20 కౌంట్ ఏమో వస్తుంది. సో ఒకసారికి అయితే సరిపోతుంది అనమాట. సో ఇదొకటి కావాలి మనకి. సో ఇది క్రీమ్ కావాలన్నమాట, లైక్ పైన విప్డ్ క్రీమ్ అని, లైక్ పైన చేస్తాం కదా మనం కేక్ మీద, అలాంటి క్రీమ్ కావాలి. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. ఇవన్నీ ఈజీగా దొరికేస్తాయి. ఇది 6.5 ounce ఉంది. 5 ounce ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఇదొకటి. అండ్ మనకి మిల్క్ కావాలన్నమాట. మన ఇంట్లో ఉంటాయి కదా మిల్క్ ఎప్పుడు. సో మిల్క్ కావాలి, హోల్ మిల్క్ ఉంటుంది అనమాట. సో మేము బ్రామ్స్లో తీసుకొస్తాము A2 హోల్ మిల్క్, అదే యూజ్ చేస్తున్నాను. సో ఈ మిల్క్ కావాలి. అండ్ బనానాస్, 2 బనానాస్ సరిపోతాయి అనమాట. రైప్ బనానాస్ ఉంటాయి కదా మన ఇంట్లో. సో అవి ఏం చేయాలా అని తెలియకపోయినా ఆ టైంలో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఒక 2 బనానాస్ కావాలన్నమాట. సో ఇవే జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ మనం చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఒక 3 cups మిల్క్ తీసుకుంటున్నాను, హోల్ మిల్క్. సో ఇలా నేను 3 cups హోల్ మిల్క్ తీసుకున్నాను. దీనిలో మనం ఈ క్రీమ్, జెల్లో బనానా క్రీమ్ ఉంది కదా, సో ఇది వేయాలన్నమాట. సో అప్పుడు మనకి అది రెడీ అయిపోతుంది. సో పుడ్డింగ్ కావాల్సిన క్రీమ్. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా. సో మిల్క్కి తగ్గట్టు పౌడర్ వేసుకోవాలి. థిక్గా రావాలన్నమాట. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా. సో ఇది రెడీ అయిపోయింది. మనం ఒక ట్రే తీసుకొని దానిలో మనం బనానా అండ్ వేఫర్స్ వేసి పుడ్డింగ్ రెడీ చేద్దాం.
సో నేను ఈ ట్రే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే గ్లాస్ అవి ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో నేను ట్రే తీసుకున్నాను, స్మాల్ ట్రే. సో దీనిలో ఫస్ట్ నేను ఇందాక మినీ వేఫర్స్ అని చూపించాను కదా, సో ఇవి చిన్నగా ఉన్నాయి, పెద్దగా కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏదంటే అది తీసుకోవచ్చు. సో ఇవి మినీ కాబట్టి చిన్నగా వచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి పెట్టుకోవాలి వేఫర్స్. సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో బనానాని కూడా మనం ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం ఒకదాని మీద ఒకటి ఇట్లా. సో ఇప్పుడు దీనిలో మనం ఇందాక మిల్క్లో ఇది మిక్స్ చేసుకున్నాం కదా, మిల్క్లో పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా, సో ఇలా అయిపోయింది. దీన్ని ఇప్పుడు దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవాలన్నమాట. సో అగైన్ సెకండ్ లేయర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇందాక వేఫర్స్ వేసాం కదా, వేఫర్స్ తర్వాత బనానా పెట్టాలి. సో ఇలా అగైన్ సెకండ్ లేయర్. సో ఇలా పెట్టేసుకొని అగైన్ బనానా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది కదా, సో ఈ క్రీమ్ని పైన మనం పైన మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఇలా మనం ఇదంతా ఈ క్రీమ్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈక్వల్గా. ఇట్లా అసలు కనిపి సో ఇలా వేపర్స్ ఉన్నాయి కదా, సో ఇలా కవర్లో కొన్ని పెట్టుకొని సో ఇలా క్రష్ చేయాలన్నమాట. జస్ట్ మరీ ఎక్కువ కాకుండా లైట్గా జస్ట్ దానిపైన స్ప్రెడ్ చేయడానికి. సో ఇలా క్రష్ చేసుకున్నవి దీనిపైన స్ప్రెడ్ చేయాలన్నమాట మొత్తం. జస్ట్ ఇలా ఇంతవరకు చాలా అనుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదే అనమాట బనానా పుడ్డింగ్. ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఎంత టైం పట్టింది, 5 మినిట్స్లో అయిపోయింది అనమాట. అన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్లో చేసుకోవచ్చు. సో ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడే చాలా బాగుంటుంది. లేదు మనకు టైం లేదనుకుంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తినేసినా చాలా బాగుంటుంది. సో నేను ఒక 8 అవర్స్ అలా పెడదాం అనుకుంటున్నాను. దీన్ని వ్రాప్ చేసి సో ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. సో ఇదే అనమాట బనానా పుడ్డింగ్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇది కిడ్స్ ఉన్నా సరే ఒకసారి ట్రై చేయండి. అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో ఖచ్చితంగా ఇంట్లో చేసుకోండి. నాకు నచ్చింది కాబట్టి నేను ఇంత కొంచెం టైం పట్టి చేస్తున్నాను అనమాట. సో ఇదే సరే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తినేటప్పుడు ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. సో నేను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దీన్ని వ్రాప్ చేసి. సో ఇదే అనమాట. సో ఇలా అయితే అవుతుంది. మీకు టైం ఉంటే మాత్రం టోటల్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ తినేసేయండి. సో ఇదే అనమాట టుడే వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.